రాష్ట్ర యూనిట్గా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు జరపాలని ఎంఆర్పీఎస్ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబిఎన్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిలువూరు నాగరాజు మాదిగ, విజయ్ కుమార్ మాదిగ, ఈపూరు ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు రాష్ట్రంలో సత్వరమే అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు 1వ తారీఖున 2024లో వెలువడిన వెంటనే రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేసే దానిలో భాగంగా చర్యల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ 7న రాజీవ్ రంజన్ మిశ్రా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ కూడా దాదాపు 100 రోజుల పాటు ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి ఎస్సీల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతుల మీద సంపూర్ణమైన అధ్యయనం చేసి తన నివేదికను ఎస్సీ వర్గీకరణ ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాల్లో రెల్లి సామాజిక వర్గానికి 1% గాను, మాదిగ ఉపకులాలకు 6.5% గాను, మాల ఉపకులాలకు 7.5% గాను తన నివేదికను పొందుపరిచి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్కు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.